లవ్ మ్యారేజ్ మనం తీసుకుందాం. సో జాతకం చూసుకోకుండా పెళ్లి చేసేసుకున్నారు, దేవెంట్ సమ్ గుడి ఏదో చేసేసుకున్నారు. సో వాళ్ళు కలిసి ఉండాలని ఉంది, బట్ గొడవలు వస్తా ఉన్నాయి. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు సెట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సంహౌ కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది. అంటే ఎలాంటి తీసుకుంటే? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇట్లాంటివి కూడా నేను డీల్ చేశాను. అబ్బాయి అమ్మాయి ఇష్టపడతారు, ఇంట్లో ఓకే అని అంటారు, బట్ జాతకాలు సెట్ అవ్వడం. వాళ్ళ ఇంట్లో ఎవరికొకరి జాతకాలు పిచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళు చెక్ చేసి నో అంటారు. అమ్మాయి ఓకే కానీ జాతకం సెట్ అవ్వలేదు అంటారు. దీనిలో 2 కేసులు. కొంతమందికి నేను ఇది విడిపోతుంది, డైవర్స్ అయింది అని చెప్పినా కూడా వాళ్ళు చేసుకొని 6 monthsకే మన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాంట్లో ఉంటుంది వీళ్ళు మధ్య పొసగదు అని. కొంతమందికి ఆ గ్రహ బలాలు అంటే దీంట్లో మళ్ళీ షడ్బలాలని ఉంటాయి. ఆ బలాలను లెక్కేయడం ద్వారా ఎంత పర్సెంటేజ్ వరకు వీళ్ళ మధ్య ఆ మ్యాచింగ్ ఉంటుందనే తెలిసిపోతుంది. అప్పుడు ఏమైంది, అమ్మా ఇది ఈ పరిహారం చేసుకో, ఓకే సంహౌ బెటర్ ఉంటుంది అని చెప్తాము. అక్కడికి ఏదో సర్ది చేసినట్టు త్రూ రెమెడీస్ వీళ్ళకైతే చెప్పేస్తాను. పేర్లు మార్చితే కూడా నో పేర్లు మార్చేకి దానికి వేరే ఉంటుందా? లేదండి, ఆ పేర్లు మార్చేస్తా లేదు, పేరు మార్చాలి ఉంది. బట్ పేరు మార్చాలంటే చాలా తతంగం ఉంటుందండి. ఇప్పుడు వచ్చినట్లు ఇప్పుడు ఏదో శ్రీ విద్య ఉంటుంది అనుకో, వాడు ఏదో సరిపోదు, ఇప్పుడు శ్రీదేవి మార్చుకోపో అంటాడు, వాడు శ్రీదేవి అని పెట్టుకుంటాడు బ్రాకెట్లో. పెళ్ళి అయిపోతేనే ఫుల్ ఫైటింగ్. ఇంకా పేరు మార్చినాక కూడా ఫలితం ఏమీ ఉండదు. పేరు మార్చే ప్రక్రియకి చాలా తతంగం ఉంటుంది. ఆ రోజు ఇప్పుడు అమ్మాయికి పేరు మార్చామనుకోండి, మ్యాక్సిమం అమ్మాయిలకే మారుస్తారు. అమ్మాయికి పేరు మారితే ఆ రోజు ఒక అంటే 5 types ఆఫ్ ఈ ప్లాంట్స్ ఇవి ఉంటాయి కదండి, స్టెమ్స్, అవి తెచ్చి నానబెట్టి, రావి జువ్వి పగ ఇట్లా ఉంటాయి అన్నమాట. అవన్నీ తెచ్చి నానబెట్టి ఒక మిర్రర్ పెట్టి పసుపు వేసి ఇదంతా వేసి అమ్మాయికి మంగళ స్నానం చేస్తారు కదా. అప్పుడు పంతులు వచ్చి ఒక పేరు మనకు నామకరణం ఎట్లా చేస్తారు అంతటి ప్రాసెస్ చేసి నేమ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి పెళ్లి కూతురు చేస్తారు. బాబోయ్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొసీజర్. అవును, కానీ ఎవ్వరు ఫాలో కారు. పెళ్లి పత్రికలు కూడా పేరు మారిపోతుంది అంతే. ఇక్కడ అసలు అయిన తంతు జరగట్లేదు. ఇంకా రిజల్ట్ ఎలా వస్తాయి, అక్కడ ఫస్ట్ ఫెయిల్యూర్. ఇంకోటి ఏంది షష్టాష్టకాలు, అక్కడ సగం ఫెయిల్యూర్. నక్షత్రాలు పడవు కొంతమందికి. ఇవన్నీ చూసుకోవాలి. మనకు రెగ్యులర్గా వాళ్ళు ఎక్కడో చిన్న పంతుల దగ్గర చూయించుకుంటారు. అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళు ఏదో ఊరికే ఒక 4 గ్రహాలు నేర్చుకుని ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో బాగా ఉన్నాయి. ఓ 4 గ్రహాలు తెలుసుకుంటారు. 4 గ్రహాలు తెలుసుకొని ఇది ఉంది పోసే అయిపోయింది బాగుంది పో అంటారు. ఇక రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే గణాలు 36కి ఎన్ని వచ్చినాయి అనేది ఒక మార్క్. 36కి 26, 28 ఓకే దట్ ఈస్ వెరీ ఫైన్, ఓకే గో హెడ్ అంటాడు. వీడు 4 నెలలకి ఫుల్ ఫైటింగ్ అనమాట. చూడండి, గణాలు అనేది మనం కన్సిడర్ చేయని అవసరం లేదు అసలు. తీసుకున్నాం 36కి 18 వచ్చిన వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంటారు. 36కి 26 వచ్చిన డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గణాల కన్సిడరేషన్ అవసరం లేదు. ఇక్కడ మెయిన్ కన్సిడరేషన్ ఏంటి, ప్లానెటరీ పొజిషన్స్. మీ జాతకంలో శుక్రుడు ఎట్లున్నాడు, గురుగ్రహం ఎట్లుంది, వివాహమైన లగ్నం ఎట్లుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంకోటి, వివాహం అయ్యే లగ్నము, వివాహం అవుతుంది కదండి ముహూర్తము, ఆ ముహూర్తము అబ్బాయి యొక్క జన్మలగ్నం ఉంటుంది కదా, దానికి అమ్మాయి యొక్క జన్మలగ్నానికి షష్టాష్టకాలు నవక పంచకాలు కాకోకుండా ముహూర్తం పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే పంచాంగంలో కొన్ని ముహూర్తాలు వస్తాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముహూర్తానికి అందరు చేసేసుకుంటారు. అసలు ఆ ముహూర్తము అబ్బాయి పుట్టిన ముహూర్తానికి ఎక్కడైనా తేడా కొడుతుందో అది లెక్కేయాలి. నెంబర్ 2, అమ్మాయి ముహూర్తానికి అంటే కాంబినేషన్స్ అండి. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పెళ్లి కొడుకుది ముహూర్తంది, పెళ్లి చేసే ముహూర్తం ఉంటుంది కదా. మరి ఓ మై గాడ్, అసలు డెప్త్ వెళ్ళే కొద్దీ ఉంటుందండి ఇది. చాలా మంది ఇవన్నీ బేఖాతరు చేసేస్తారు. పెళ్లి జరిగే ముహూర్తము, అబ్బాయి జన్మలగ్నం ఉంటుంది కదా, అవి 2 మ్యాచ్ అయ్యాయో చూసుకోవాలి. తర్వాత పెళ్లి కూతురిది ఈ ముహూర్తం, ఒకటి ఈ కాంబినేషన్, ఒకటి ఈ కాంబినేషన్ మ్యాచ్ అయ్యలేదో చూసుకొని దాని ప్రకారం ఫార్వర్డ్ అవ్వాలి. దానికి వచ్చేసి మళ్ళీ 3, 6, 8, 10 ఇట్లాంటి కొన్ని పొజిషన్స్ ఉంటాయి, 12. ఈ పొజిషన్స్లో ఆ లగ్నం పెట్టకూడదని ఉంటుంది. కానీ అవన్నీ ఎవరు పాటించట్లేదు. కొన్ని ముహూర్తాలు వస్తున్నాయి, అందరూ అదే ముహూర్తాలకే చేసేసుకుంటారు. అక్కడ రైవలరీ అనేది జరుగుతుంది. అందుకే చాలా మటుకు ఫెయిల్ అవుతుంటే. రైట్. సో 1 more question సార్. లైక్ ఇప్పుడు బలులు ఉన్నాయి, బలులు మీకు తెలిసినవే. కొంతమంది దేవుడికి మాత్రమే ఆ బలులు అర్పిస్తూ ఉంటారు. సో కొంతమంది ఈ మధ్యకాలంలో నేను విన్నాను, అంటే అది ఎప్పటి నుంచి ఉండొచ్చు తెలియదు, కానీ
ఆల్కహాల్ దేవుడికి ఇవ్వడం కూడా అది తాగిపిస్తేనే ఆవిడ అది కోరుతుందని లేదా ఆ కోరిక నెరవేరుతుందని ఈ మధ్య బాగా అసలు దేవుడు బలులు కోరుతారా, అర్పించవచ్చా? ఈ ఆల్కహాల్ ఏదైతే ఈ సిస్టమ్ అయితే ఉందో ఇది ముందు నుంచే ఉందా లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిందా మీ మాటల్లో? ఇది ఎప్పటి నుంచో ఉందండి. అసలుకి మనం ఏదైతే ఈ దక్షిణాచారం అంటున్నామో అంటే మనం ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి శివుడికి చేస్తాం రెగ్యులర్గా ఏంటి వడపప్పు పాయసం ఏదో వెజిటేరియన్ సెక్షన్. దీనిలో కంటే ముందు నుంచే వామాచారం ఉంది. వామాచారం అంటే బలులది. అవును, ఎందుకంటే చూడండి మనకు ఇంతకుముందు తిరుమలలో కూడా బలులు ఇస్తారంటే ఆదిశంకరాచార్యులు వచ్చి ఆపిచ్చారు అక్కడ. మరి తిరుమలలో కూడా బలులు ఇచ్చేవారు ఆదిశంకర. ఎందుకంటే మీరు తిరుమల చరితామృతం తెలిసి అర్థమవుతుంది. అక్కడ బలులు ఉంటే ఆపిచ్చారు, శ్రీశైలంలో బలులు ఉంటే అక్కడ ఆపిచ్చారు. సో ఎందుకంటే చూడండి ఫస్ట్ నుంచి ట్రైబల్ పీపులే ఉన్నారు అన్ని చోట్ల. వాళ్ళకి ఈ వేదిక్ లిటరేచర్ తెలియదు. వాళ్ళంతా ఇలాంటివి ఫాలో, కొండలో ఏదో ఓకే అని చెప్పి వాళ్ళు తినే ఫుడ్డే పెట్టేసేవాళ్ళు. సో ఇది వన్ ఆస్పెక్ట్ లో. ఇంకొక ఆస్పెక్ట్ లో ఇక్కడ నుంచి మనం మరి నేపాల్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే ఈ తంత్ర ఈ వామం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. మీకు మత్స్యేంద్రనాథుడు తెలుసో లేదో మరి, ఆయన ఒకప్పుడు ఉండేవాళ్ళని ఈ తంత్రశాస్త్రాన్ని మన ఇండియాలోకి పరిచయం చేసిన ఆయనే మత్స్యేంద్రనాథుడు అంటారు అనమాట. సో అక్కడ నుంచి మనం తీసుకుంటే అస్సాం, నేపాల్ ఆ లైన్ అంతా కూడా తాంత్రిక్లోనే ఉంటుంది. ఎక్కడి నుంచి మీకు మేఘాలయ, అస్సాము, ఇటు నేపాల్, కాశ్మీర్ ఆ లైన్ ఇట్లా ఇండియా పైన ఇట్లా క్రాస్ చేస్తే అదంతా కూడా తాంత్రిక్లోనే ఉంటుంది అనమాట. అక్కడంతా బలులే జరుగుతాయి. మరి ఇప్పటికీ బలులే. మీరు కామాఖ్యకి వెళ్తే ఇప్పటికీ బలులు చూడొచ్చు. మీకు అక్కడ బలులు మనమేదో క్రియేట్ చేసినది కాదు. తారాదేవి అని దశమహావిద్యలో రెండవ దేవత, ఆమె రెండవ మహావిద్య తారాదేవి. ఆమె చెప్పింది స్వయంగా ఈ పంచమకారాలతోటి పూజ చేస్తేనే మేము ఈజీగా వశమవుతాము. పంచమకారాలంటే ఇవే మత్స్యము, మద్యము, మాంసము, ముద్ర, మైథునము. ఇవన్నీ యూస్ చేస్తేనే ఒక్కొక్కరు ఇదే అండి. ఇప్పుడు ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళని వాటి ద్వారానే మనము యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైట్ ఉంది, చాలా ఫోకస్డ్గా ఉంది. దీనికి ఎంత ఎనర్జీ కావాలో అంతే ఇవ్వాలి. లో ఎనర్జీసే వెలగదు. తీవ్ర దేవతలు కూడా అట్లనే, అవి చాలా ఎనర్జీ ఉన్న దేవతలు. మీరు వాటికి ఇట్లాంటివి చిన్న చిన్న చేస్తే వాళ్ళు వశం కారణం వాళ్ళే చెప్పారు. అందుకనే మనకు ముండమాల తంత్రము ఇలాంటి కొన్ని తంత్రాలు ఉన్నాయన్నమాట. అవి చదివితే మనకు అర్థమవుతుంది. బలులు అనేది ఉన్నాయి, వాటి ద్వారానే వాళ్ళకి పూజ చేయాలి. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక స్పెషాలిటీ. అంటే కొంతమంది వెజ్ తో వశం అవుతుంటారు, కొంతమంది నాన్ వెజ్ దేవుడు. అంతెందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ శివుడి గురించి చూస్తే మనకు కామాఖ్యలో కామేశ్వరుడు అంటారు ఇವರು మన శివలింగానికి. అక్కడ బలి ఇచ్చినప్పుడు శివుడికి కూడా అక్కడ ఇది చేస్తారు. మరి అక్కడ కూడా రక్తపాతం ఉంటుంది. మరి శివుడికి అక్కడ బలి ఎట్లా, నువ్వు రక్తం ఇస్తున్నావంటే వాళ్ళు తంతారు అక్కడ మనల్ని. ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరే, వామాచారం కదా, అట్లే ఉంటుంది. అంటే ఒక్కొక్క దేవుడికి ఎలా ఉంటుంది ముందు నుంచే మనకి వాళ్ళు చెప్పుకొని వచ్చినవి అవి నడుస్తున్నాయి, పాటిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువ వచ్చేసింది. అవును. సో ఇందులో భాగంగానే సార్ మనకి